హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో అధికారులు 5,000 కిలోల డ్రగ్స్ ను ధ్వంసం చేశారు. మూడేళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్ ను అధికారులు ధ్వంసం చేశారు. బాలానగర్, రాజేంద్రనగర్, మాదాపూర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లకు చెందిన ఈ 30 పోలీస్ స్టేషన్ల పరిధిలో 122 కేసుల్లో పట్టుకున్న డ్రగ్స్ ను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాటితో పాటు 2,600 లీటర్ల ఆయిల్, కొకైన్ ను సైతం అధికారులు ధ్వంసం చేశారు. హైదరాబాద్ సమీపంలో ఓ బయోమెడికల్ ఫ్యాక్టరీలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ అధికారులు డ్రగ్ ను ధ్వంసం చేయగా వాటిలో సుమారు 15 రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లుగా సమాచారం. రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ అనేది ఈ ఎంజే కంపెనీ డిస్పోజల్ మెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేసే కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అప్రూవ్డ్ కంపెనీ. ఈ కంపెనీలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత 2-3 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వివిధ కేసులలో డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్లో గాంజా కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఆశిష్ ఆయిల్, వీటన్నిటిని కోర్టు యొక్క పర్మిషన్, అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్స్ తదనంతరం మనం దీన్ని యాజ్ పర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్ లైన్స్, అదేవిధంగా నార్కోటిక్స్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు ఈ యొక్క సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో టిఎస్ న్యాబ్ వారి గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఇక్కడ సమావేశమై 5,006 కేజీల గాంజాని మరియు ఇతర డ్రగ్స్ని ఇక్కడ మనం ఈ సినరేషన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం ఇక్కడ మనం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసినట్లయితే వివిధ జోన్ల నుంచి మనం షెడ్యూల్ ఇచ్చినాం. అన్ని జోన్ల నుంచి ఆఫీసర్లు డ్రగ్స్ని, వాళ్ళ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ని, వాళ్ళ పోలీస్ స్టేషన్లో మాల్కానాలో ఉన్న డ్రగ్స్ని ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ మనం డిస్పోజ్ చేస్తున్నాం. ఆల్రెడీ కలుస్తున్నారు కదా, దీనివల్ల చుట్టుపక్కల ఒక 30-40 గ్రామాలు ఉన్నాయి. దీనివల్ల పొగ వల్ల వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంటారా? ఇప్పుడు ఇది ఆల్రెడీ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని పర్మిషన్లతోటి నడుస్తున్నటువంటి కంపెనీ. ఇది ఏమవుతుందంటే ఈ సినరేషన్లో ఈ యొక్క ఈ పొగ ఏదైతే ఉందో దాన్ని అంతా ఫిల్టర్ చేసినాకనే చాలా ఐట్స్ అంటే వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం ఐట్స్కి తీసుకెళ్ళి మళ్ళీ ఫిల్టర్ చేసి బయటకు వదులుతారు. కాబట్టి దీనిలో ఎట్టి పరిస్థితి, ఎందుకంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్రూవ్డ్ చేసిన కంపెనీ, మాకు కూడా పర్మిషన్ ఇచ్చిన కంపెనీ. బట్ ఏం సార్ అంటే ఇది ఆల్రెడీ దీని మీద ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ వల్ల పొగ వల్ల చాలా వరకు జంతువుల అది ఇప్పుడు ఎఫెక్ట్ కావడం